పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్తో ఈ యొక్క మూవీ తెరకెక్కుతూ ఉంది. నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఈ యొక్క చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రిష్ మొదట డైరెక్ట్ చేయగా ఆయన పలు కారణాలతో తప్పుకున్నారు. ఆ సమయంలో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక గురువారం రోజు 24వ తేదీన ఈ యొక్క చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది కావడం విశేషం. ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన తొలి హిస్టారికల్ మూవీ కావడం కూడా విశేషం. దీనికి తోడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి మూవీ కావడం మరో విశేషం. ఇక దీంతో సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క మూవీ కోసం ప్రమోషన్లు చేయడం ఆశ్చర్యంగా మారింది. హరిహర వీరమల్లు మూవీ దాదాపు 6 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. కరోనా కారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు దీనికి తోడై పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో షూటింగ్ డిలే అయ్యింది. ఇలాగే చివరిలో బిజినెస్ సెటిల్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో పలుమార్లు కూడా వాయిదా వేశారు చిత్రబృందం. ఇక ఎట్టకేలకు సినిమా గురువారం రోజున ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉంది. అన్ని అడ్డంకులు దాటుకొని ఆడియన్స్ను అలరించేందుకు వస్తుంది ఈ యొక్క చిత్రం. ఇక ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా ఎలా ఉండబోతుందో సినిమా చూసిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే సెన్సార్ రివ్యూ కూడా వచ్చేసింది. సెన్సార్ వాళ్ళు యూఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అదే సమయంలో సినిమా ఎలా ఉండబోతుందని కూడా లీక్ అయింది. పూనకాలు తెప్పించే విషయాలు వాళ్ళు రివీల్ చేయడం విశేషం. ఈ సినిమా 17వ శతాబ్దంలో సాగుతుందని మొఘల్ పాలనలో సమయంలో ఔరంగజేబును చేసిన అరాచకాలను సృష్టిస్తున్నట్లు అందుకు సంబంధించిన విజువల్స్ చూపించబోతున్నట్లు పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పడం జరిగింది. ఇక హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలని రూల్ తెచ్చారని, దానిపై వీరమల్లు ఎలా తిరుగుబాటు చేశారనేది ఆసక్తికరంగా ఉండబోతుందంటూ ఇందులో మరో ఎలిమెంట్ ఉంది. ఇక విజయవాడ సమీపంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం నిజాం నవాబ్ వద్దకు ఎలా వెళ్ళింది, వారి నుంచి బ్రిటిష్ వారికి ఎలా దొరికింది, దాన్ని దొంగిలించుకురావాలనే పనిని వీరమల్లుకు నిజాం నవాబ్ అప్పగించడం, దానికోసం వీరమల్లు చేసే పోరాటమే ఈ యొక్క మూవీ కథ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక ఈ యొక్క మూవీ ఆడియన్స్ ఏ మేర చూడబోతున్నారో అని పవన్ కళ్యాణ్ కూడా రివీల్ చేయడం మరో విశేషం. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రతి ఒక్కరూ తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక తాజాగా సెన్సార్ టాక్ అలాగే హరిహర వీరమల్లు టీం నుంచి వస్తున్న సమాచారం మేరకు సినిమా అదిరిపోయిందట. ఇక ఇన్నాళ్ళు మూవీ కంటెంట్పై పెద్దగా అంచనాలు లేవు, కానీ థియేటర్లో ఇది సర్ప్రైజింగ్గా ఉండబోతుందట. ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చిందట. పవన్ కళ్యాణ్ చాలా కేర్ తీసుకున్నారని, అలాగే దర్శకుడు జ్యోతికృష్ణ యొక్క మూవీ కోసం ప్రాణం పెట్టారని, క్లైమాక్స్ ఫైట్ను పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశారని, అది అయితే పూనకాలు తిప్పించేలా ఉందట. క్లైమాక్స్ ఆడియన్స్ను వేరే లెవెల్కు తీసుకెళ్తుందట. ఇక ఆ సమయంలో కీరవాణి బీజిఎం సైతం మరో ఎలివేట్ చేసేలా ఉంటుందని వారు కామెంట్లు అయితే చేయడం జరుగుతూ ఉంది.